మహోన్నతుడా, దయగల ప్రభువా, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి మా ప్రభు అయిన క్రీస్తు పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి, ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ, విత్తబడుతున్నటువంటి వాక్యం ద్వారా మా అందరి హృదయాలు బలపరచమని, మరి ముఖ్యంగా మీ పిల్లల హృదయాల్లో విత్తబడబోతున్నటువంటి మాటలు 30 60 100 ఫలింపజేయమని, వారు విని విడిచిపెట్టక విన్నటువంటి వాక్యాన్ని అనుసరించి జీవించి మిమ్మల్ని మహిమపరచగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన అతి పవిత్రమైన నామంలో మీ దేనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ ఈ ప్రార్థన మనవులు సమర్పించి పరము నుండి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవజనాంగమా, దేవాది దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధి కాంతిలో మనల్ని నిలబెట్టుకొని సంఘముగా మనల్ని అందరినీ సమకూర్చి ఆయన పేరు మనకి పెట్టాడు. అర్థమైందా? నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. ఆయన పేరు మనకు పెట్టాడు. అందుకే ఇప్పుడు మనం ఏమని పిలువబడుతున్నాం చెప్పండి? ఏమని పిలువబడుతున్నాం ఈ సమూహం అంతా కూడా? ఎవరమ్మా మీరందరూ? జనం మనల్ని ఏమని పిలుస్తారమ్మా? ఇక్కడ సభ జరుగుతుంది కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ జనం ఏమని పిలుస్తున్నారు చెప్పండి? క్రైస్తవులు. ఏందమ్మా అసలు మీరు ఏ గ్రహం నుంచి వచ్చారా? వేరే గ్రహం నుంచి? ఏమని పిలుస్తారు మనల్ని? క్రైస్తవులు. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, రైట్? రైట్. మనం కూడా చెప్తాం, మీరు ఎవరమ్మా అంటే క్రైస్తవులు అండి మేమని చెప్తాం, ధైర్యంగా చెప్తాం. నువ్వు ఎవరయ్యా? నువ్వు క్రైస్తవుని. నువ్వెవరు? నేను క్రైస్తవుని. క్రైస్తవుడు అనే పేరు ఎలా వచ్చింది మనకి? ఎవరిని బట్టి వచ్చింది? క్రీస్తుని బట్టి వచ్చింది. క్రీస్తుని బట్టే మనం ఏమని పిలువబడుతున్నాం? క్రైస్తవులు అని పిలువబడుతున్నాం. క్రీస్తు లేనప్పుడు, క్రీస్తు కనబడనప్పుడు మనం క్రైస్తవులు అనే పేరుకు అర్హత కలిగిన వాళ్ళం కాదు కదా. క్రీస్తును పోలి నడుచుకునే ప్రతివాడు, క్రీస్తును ధరించుకున్న ప్రతివాడు ఏమని పిలువబడతారు? క్రైస్తవుడు అని పిలువబడతారు. రైట్? రైట్. ఇప్పుడు క్రైస్తవుడు అనే పేరు మనం తెచ్చుకున్నదా, ఆయన ప్రేమించి ఇచ్చిందా? ఎవరిచ్చారు ఆ పేరు? అంతే కదా. అపోస్తల కార్యాల్లో రాయబడింది, మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులు ఏమని పిలువబడ్డారట? మొట్టమొదట అంతియోకయలో ఉన్న శిష్యులు ఏమని పిలువబడ్డారట? క్రైస్తవులు అని పిలువబడ్డారు అని అపోస్తల కార్యాల్లో మనం చదువుకుంటున్నాం. ఎంత? 11వ అధ్యాయం 26. వారు కలిసి, అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 26. చూడాలి, అందరూ చూడాలి. వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉన్నారట. ఒక సంవత్సరం అంతా ఎక్కడున్నారట? సంఘంలో ఉన్నారట. బహుజనులకు వాక్యాన్ని బోధించారట. ఈ సంవత్సరం అంతా ఏం విన్నారు వాళ్ళు? వాక్యం విన్నారు. వాక్యం వినడం అంటే అర్థం ఏంటి? వినడం అంటే అర్థం ఏంటి? లోపల పెట్టుకోవడం అని. వాక్యం వినడం అంటే సంపాదించిన ఆస్తి బ్యాంకులో జమ చేసుకోవడం లాంటిది. ఇప్పుడు తినడం అంటే అర్థం ఏంటి? అరిగించుకోవడం. అరిగించుకున్నది ఏమవుతుంది? మనలో కలిసిపోతుందా, కలవట్లేదా? చెప్పండి. తిన్నదంతా మనలో ఏమవుతుంది? కలిసిపోతుంది. కాబట్టి మనం ఏమవుతున్నాం? చెప్పండి, ఏమవుతున్నాం? పెరుగుతున్నాం కదా. చిన్నప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏంటది? ఎంత కొత్త ప్యాంట్ ఎప్పుడే కురసైపోయింది అంటది అమ్మ. అప్పుడు ఆ కుర్రాడు అంటాడు, నేను పెరుగుతున్నాగా మమ్మీ అంటాడు. గుర్తుందా మీకు? ఇప్పుడు పిల్లలకు తెలియదు అడ్వర్టైజ్మెంట్. మన చిన్నతనంలో వచ్చేది. దాని ఏదో బోర్నవిటాకో కాంప్లైన్కో, మరి అది కాంప్లైన్ గట్ట. అంటే ఆ కాంప్లైన్ తిన్నాడు, ఏమయ్యాడట? పెరిగిపోయాడట. అందుకని కొత్త ప్యాంట్లను ఏమైపోయినాడు? ఆడికి కురసైపోయినాయట. సో ఇది కాన్సెప్ట్. అంటే నేను తిన్నదల్లా నాకు వంట పడితే ఏమవుతున్నాను? నేను అడ్డంగా నిలువుగా పెరుగుతున్నాను. అంతేనా? ఒకప్పుడు ఎంత ఉన్నాం మనం? చెప్పండి, ఎంత ఉన్నాం? పుట్టినప్పుడు ఇంత ఉన్నాం. ఇప్పుడు అమ్మాయి ఎంత ఉంది? ఇంత. ఒకప్పుడు మీరు కూడా అంతే ఉండేవారుగా. ఒకప్పుడు మనం కూడా అంతే ఉన్నామా? ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చామా? ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి ఏది ఉపయోగపడింది మనకి? బాగా తిన్నాం 3 పూట్ల. తిని 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 అడ్డంగా నిలువుగా దిట్టంగా పెరిగిపోయాం కదా. ఇప్పుడు అందరూ అలా పెరిగిన వాళ్ళే. తినడం వల్ల పెరిగాం. అదే తినకపోతే ఏమయ్యేవాళ్ళం?
చచ్చిపోయేవాళ్ళం. మీకు తెలుసో తెలీదో, ఆఫ్రికా ఖండంలో చాలా చోట్ల తిండి లేని కరువు ప్రాంతాలు ఉంటాయి. ఆ కరువు ప్రాంతాల పిల్లల ఫోటోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్లో విడుదలవుతుంటాయి. వాళ్ళ ఎముకలు, అస్థిపంజరాలు గూడు అంటుకుపోయి పిల్లలు, ఒకరోజు ఒక ఫోటో చూశాను. ఆ అబ్బాయి వయసు 18 ఏళ్ళట, 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లల్లో ఉన్నాడు. 18 ఏళ్ళు అంటే ఎవ్వడు నమ్మడు. అంటే అసలు ఎదుగుదల లేదు, బాడీ కుచించుకుపోయింది, ఎముకలు అంటుకుపోయి ఉన్నాయి. అంటే అంత రక్తహీనత, అంతగా అతనిలో శరీర దౌర్బల్యం, విటమిన్ల లోపం, పౌష్టికాహార లోపం, పలు కారణాల వల్ల అతను చాలా చాలా చిక్కి శల్యమైపోయి బక్క చిక్కిపోయాడు అనమాట. అంటే పలు రకాల వ్యాధులు కూడా అతన్ని అలుముకున్నాయి. అలాంటి ఎంతోమంది కరువు బారిన పడ్డ పిల్లలు ఉంటారు. వాళ్ళు చాలా చిక్కి శల్యమైపోయి అసలు చూడడానికి కూడా ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అనిపించేంత భయంకరంగా, బాధాకరంగా ఉంటారు వాళ్ళు. కారణం పౌష్టికాహార లోపం, పోషకాహార లోపం. చాలామందికి తిండి దొరకట్లేదు. ఈరోజు కూడా మన భారతదేశం ఆహార దిక్సూచిలో చాలా బాధాకరమైన పరిస్థితిలో స్థానానికి దిగజారిపోయింది. అంటే మన భారతదేశంలో కూడా ఏం పెరిగిపోయింది? కరువు పెరిగిపోయింది. తిండి దొరకని పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. తిండి దొరక్క అల్లాడిపోతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈరోజు మీరు ఇంత బలంగా, అందంగా ఉన్నారంటే కారణం ఏంటి చెప్పండి? తిండి, ఆహారం మనకి సమృద్ధిగా లభించింది కాబట్టి మనం అందరం ఎలా ఉన్నాం? ఆరోగ్యంగా ఉన్నాం. అంటే తిన్నది మనకి ఏమైంది? వంట పట్టింది, అంతే కదా. తిన్నది వంట పట్టింది కాబట్టి, వండిన వంట పట్టింది కాబట్టి ఎలా ఉన్నాం? ఆరోగ్యంగా ఉన్నాం. వీళ్ళు కూడా ఏం చేశారట? సంవత్సరం అంతా తిన్నారట. ఏం తిన్నారు? ఈ ఆహారం కాదు, ఈ ఆహారం తిన్నారు. ఏ ఆహారం? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అంటే ఆత్మీయ ఆహారాన్ని, అక్షయ ఆహారాన్ని 1 ఇయర్ పాటు అంటే 365 డేస్ పాటు తింటూ ఉన్నారట. బోధకులు పెడుతూ ఉన్నారు, విశ్వాసులు ఏం చేస్తున్నారు? తింటూ ఉన్నారు. అలా తిని వాళ్ళు కూడా ఏమైపోయారట? చెప్పండి, ఎలా అయిపోయారు? బలంగా అయిపోయారు. అక్కడే చదవండి ఆ మాట. వారు సంవత్సరం అంతయు సంఘములో బహుజనులకు వాక్యము బోధించిరి అంటే భోజనం పెట్టిరి అని అర్థం. ఆత్మీయ ఆహారం పెట్టారు. వాళ్ళు విని విడిచిపెట్టారా? తిన్నారా? అరిగించుకున్నారా లేదా? అందుకే ప్రభు అంటారు, మీరు కేవలం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. వినిన దానిని మీరు గ్రహించాలంటాడు. వినిన దాన్ని ఏం చేయాలట? గ్రహించాలి. మన భాషలో తిన్నది వంట పట్టాలి, అక్కడ విన్నది వంట పట్టాలి. బాగా అర్థం చేసుకోండి. తిన్నది వంట పట్టాలి, విన్నది వంట పట్టాలి. అంటే విన్నది కూడా హృదయంలో అరిగిపోవాలి, కరిగిపోవాలి, నీలో కలిసిపోవాలి. విన్నది నీలో కలిసిపోయినప్పుడు ఏమవుతావు? నువ్వు దాన్ని ఫాలో అవుతావు. విన్నది నీలో కలవనప్పుడు నువ్వు దాన్ని ఫాలో అవుతావా? అవ్వవు. బాగా అర్థం చేసుకోండి. ఏదైనా మనం విన్నామంటే అది మనలో కలిసిపోయిందంటే ఇంక మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం చేస్తాం? దాన్ని ఫాలో అవుతాం. అది మనలో కలవలేదనుకోండి, మనం దాన్ని ఫాలో అవుతామా? అవ్వం. అంటే దాన్ని అంగీకరించడం అంటారనమాట. ఒక విషయాన్ని అంగీకరించిన వాడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాడు. అంగీకరించని వాడు ఏం చేస్తాడు? ఫాలో అవ్వడు. సో ఏదైతే నీ హృదయంలోనికి వెళుతుందో, చెవి గలవాడు వినుగాక. ఏదైతే హృదయంలోనికి వెళుతుందో, హృదయంలోనికి వెళ్ళేది నీ బ్రతుకులోనికి వస్తుంది అంటే అది వంట పట్టిందని అర్థం. తిన్నది అరిగి శక్తిగా మారింది, నువ్వు పని చేయగలుగుతున్నావు అని అర్థం. పని చేయాలంటే శక్తి ప్రొడ్యూస్ చేయాలి కదా. బరువులు మొయ్యాలంటే నీ చేతులకు శక్తి ఉండాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే నీ కాళ్ళకి శక్తి ఉండాలి. నువ్వు మాట్లాడాలంటే శక్తి ఉండాలి. నువ్వు ఏ పని చేయాలన్నా శక్తి ఉండాలి. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు లోపల తిన్న ఆహారాన్ని బట్టి ఏమొచ్చింది? శక్తి వచ్చింది. 2 రోజులు మీకు అన్నం పెట్టకుండా మిమ్మల్ని కూలి పనికి కానీ పంపించామనుకోండి, 2 రోజులు అన్నం లేని కారణంగా ఎండలో కూలి పని చేసి మీరు కళ్ళు తిరిగి పడిపోతారా? పడిపోతారు. అవునా కదా? అంటే మీరు కళ్ళు తిరిగి పడిపోకుండా కష్టపడి పని చేసుకుని మళ్ళీ ఇంటికి రావాలంటే మీ కడుపులో ఏముండాలి? ఆహారం ఉండాలి. అది ఎలా మారాలి? అరిగిపోయి ఎనర్జీగా మారాలి. అరిగిపోయి ఎలా మారాలి?
ఎనర్జీగా మారితే ఆ ఎనర్జీని మీరు ఏం చేయగలుగుతారు? పనికి వెళ్ళినప్పుడు ఖర్చు చేసుకోగలుగుతారు. ఇన్ ద సేమ్ వే మీరు ఎప్పుడైతే వాక్యం విన్నారో అది మీ హృదయంలోకి వెళ్ళాలి, వంటబట్టాలి, శక్తిగా మారాలి. ఆ శక్తి మీ బ్రతుకులో ఉపయోగపడాలి. వాక్యం అనే శక్తి ఎక్కడ ఉపయోగపడాలమ్మా? ఎక్కడ ఉపయోగపడాలి? నీ బ్రతుకులో ఉపయోగపడాలి. అందుకే బైబిల్ ఒక మాట చెప్పింది, నీ వాక్యము. మీ అందరికీ బాగొచ్చు, నేను చెప్పకముందే చెప్పేస్తారు మీరు. అదిగా ఆవిడ ఎప్పుడే చెప్పేస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఏంటి దాని అర్థం? వాక్యం పాదములకు దీపం అట. దీపం ఎప్పుడు అవసరం చెప్పండి? అంతే కదా, చీకట్లో నడుచుకుంటూ వెళ్తాం. దేనికి అవసరం దీపం? పాదానికి. పాదం ఏం చేస్తుంది? నడుస్తుంది. దీపం ఏం చేస్తుంది? దారి చూపిస్తుంది. దీపం దారి చూపిస్తుంది. రైట్. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవంతటికి వెలుగు. ఇప్పుడు మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ ఇంతకీ త్రోవ అంటే ఎక్కడది? ఏ త్రోవ? మన త్రోవ. ఎక్కడ నడుస్తున్నావు నువ్వు? నా పాదాలకు దీపం అన్నాడు కదా, ఎక్కడ నడుస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాను నేను. ఈ లోకంలో నడుస్తున్నాం కదా, నడక సాగుతుంది కదా, జీవితం అనే నడక ఎక్కడ సాగుతుంది? లోకంలో. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగనే వచనం ఇక్కడ పనికిరాదు. ఎక్కడ? విన్న చోట. ఎక్కడైతే సంఘంలో ఉన్నామో సంఘంలో పనికొచ్చే మాట కదా అది. మరి ఎక్కడ పనికొస్తుంది? బయటికి పోయాక పనికొస్తుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వేమైనా నడుస్తున్నావా, వింటున్నావా? వింటున్నావు అంతే. విన్నది ఎక్కడ పనికొస్తుంది? బయటికి వెళ్ళాక. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే వాక్యం ముందు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం అనే దీపం ముందు ఎక్కడ వెలగాలి? మన హృదయంలో వెలగాలి. హృదయంలో వెలిగినప్పుడు నడక లోకంలో జరుగుతుంటుంది. నడక ఎక్కడ? అక్కడ. ఇప్పుడు మీరు ఎంతసేపు ఉంటారో చెప్పండి. ఇక్కడ గంట, 2 గంటలు. ఈ 2 గంటలు నేను ఏదైతే బోధిస్తున్నానో దేవుని సేవకుడిగా, అది ఎక్కడికి వెళ్తుంది? మీ హృదయంలోకి వెళ్తుంది. అది మీ జీర్ణ వ్యవస్థ, అరిగించుకునే వ్యవస్థ అనమాట. శరీరానికేమో ఉదరం, ఆత్మకేమో హృదయం. ఉదరం, హృదయం. శరీరానికి ఉదరం, ఆత్మకు హృదయం. శరీరానికి తిన్న ఆహారం ఉదరంలో అరుగుతుంది, ఆత్మకు తిన్న ఆహారం హృదయంలో అరుగుతుంది. గెట్ మై పాయింట్? రైట్. ఇప్పుడు హృదయంలో అరిగిపోతున్న ఈ కరిగిపోతున్న ఆహారం ఎక్కడ శక్తిగా మారాలి? ఎస్, లోకంలోకి వెళ్ళాక. నీకు ఆ సమస్యలు ఎక్కడొస్తాయి? శోధనలు ఎక్కడొస్తాయి? లోకంలో వస్తాయి కదా. పోరాటాలన్నీ ఎక్కడున్నాయి? లోకంలో ఉన్నాయి. ఇబ్బందులన్నీ ఎక్కడున్నాయి? లోకంలో ఉన్నాయి. చీకటంతా ఎక్కడుంది? లోకంలో ఉంది. సాతాను నిన్ను ఎక్కడ శోధిస్తాడు? లోకంలో శోధిస్తాడు. ఇప్పుడు నీకు దీపం ఎక్కడ కావాలి అంటే ఇక్కడ వెలిగించుకుని అక్కడ వాడుకోవాలన్నమాట. పాయింట్ అర్థమైందా? ఇక్కడ వెలిగించుకోవాలి, అక్కడికి వెళ్ళిగా వాడుకోవాలి. ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యే చక్కటి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోసేపు ఫలించెడి కొమ్మ. ఎవరిలో ఫలించెడి కొమ్మ? దేవునిలో ఫలించెడి కొమ్మ. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం చిన్నతనం నుంచి ఎరిగినవాడు యోసేపు. అంటే వాళ్ళ అన్నలకే హృదయం ఉంది, యోసేపుకి హృదయం ఉంది. కానీ దేవుని మాటలు యోసేపు తిన్నాడు, వాళ్ళ అన్నలు తినలేదు. అది తేడా. ఎవరు తిన్నారు? యోసేపు తిన్నాడు, అందుకని బలంగా ఉన్నాడు ఆత్మీయంగా. వాళ్ళ అన్నలు తినలేదు, అందుకని ఎలా ఉన్నారు? వాళ్ళు బలహీనంగా ఉన్నారు ఆత్మీయంగా. బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు భోజనం చేసి వచ్చారనుకోండి, ఇక్కడికి ఎంతసేపు ఉన్నా పర్లేదండి, ఆల్రెడీ తినేసి వచ్చేసానని అంటారు. తినకుండా వచ్చారనుకోండి, నా మొహం వంక టైం వంక చూస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటి? బాబయ్య నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకా సేపు ఇక్కడ కూర్చోబెడితే కళ్ళు తిరిగి పడిపోతాను, ఆల్రెడీ కడుపులో ఎలకలు కుక్కలు పరిగెడుతున్నాయి, నువ్వు నన్ను ఇంటికి పంపించేస్తే చక్కగా భోజనం చేసి నిద్రపోతాను, ఎంతసేపు చెప్తావయ్యా వాక్యం అంటారు మీరు. అవునా కదా? ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకు? భోజనం లేకపోతే. అదే కడుపు నుండి తిని వచ్చేసారనుకోండి, తెల్లవారులు మనం ఇక్కడ కూర్చున్నా మనకు నష్టం ఏమీ లేదు. ఎందుకు? లోపల దండిగా పడుంది, శక్తి ఆల్రెడీ కరిగి అరిగి లోపల నుంచి నరనరాల్లోకి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి చేత మీరు కాపాడబడతారు. అవునా?
లోపల ఏమీ లేదనుకోండి కళ్ళు తిరిగి పడిపోతారు. అవునా? రైట్. ఇప్పుడు యోసేపు బలంగా ఉండడానికి గల కారణం దేవుని జ్ఞానం అతని హృదయంలోకి వెళ్ళి అరిగిపోయింది, కరిగిపోయింది, శక్తి ఇచ్చేసింది. వాళ్ళ అన్నలు బలహీనంగా మారిపోవడానికి గల కారణం దేవుని జ్ఞానం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళలేదు. వాత వేయబడిన మనస్సాక్షి, కఠిన హృదయాలు, దేవుని వైపు తిరగలేదు, దేవుని తట్టు తిరగలేదు, దేవుని ఆలోచనలో నేర్చుకోలేదు, ఎప్పుడు అది లోపల పెట్టుకోలేదు. అందుకే ఏమైపోయారు? బలహీనం అయిపోయారు. అవునా కదా? అది తేడా. చూడండి, అప్పుడప్పుడు ఆగస్టు 15కి పిల్లల్ని లైన్లో నిలబెడుతుంటారు. జెండా వందనానికి లైన్లో నిలబెడితే ఎండ ఒక పక్కన, ఈ జెండా వందనం చేసే అధికారో లేకపోతే నాయకుడో తొందరగా వచ్చేసావడు. పిల్లలు మాత్రం పొద్దున్నే వచ్చేస్తారు. ఇంటి దగ్గర సరిగా తినకుండా కంగారు వచ్చేస్తారు పిల్లలు. ఆనందంగా వాళ్ళకి పండగ అనుకుని జెండా పండగని ఆనందంగా వచ్చేస్తారు. వాళ్ళ అమ్మగారు చెప్తానే ఉంటుంది, అరే నాయన 2 ఇడ్లీలు తినిపోరా, లేకపోతే కొంచెం ఉప్మా తినిపోరా అని చెప్పినా కూడా వినకుండా వచ్చేస్తారు పిల్లలు. వచ్చేసిన తర్వాత లైన్లో కళ్ళు తిరిగి పడిపోతుంటారు. చూసారు ఎప్పుడైనా మీరు? ఎక్కువసేపు నిలబెట్టేసామనుకోండి పిల్లల్ని ఎండలో, ఈ లైన్లోనే ఏమైపోతారు పిల్లలు? ఆ నాయకుడు వచ్చి జెండా లాగే లోపు ఓ 10-15 వికెట్లు పడిపోతుంటాయి. మళ్ళీ మోసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి టీలు, బిస్కెట్లు, లేకపోతే ఓఆర్ఎస్లు అవి ఇవి ఇచ్చి వాళ్ళని కాపలా కాస్తుంటారు ఈ టీచర్లు కదా. సో అంటే ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయారు మీరు చెప్పండి? అదే పొద్దునే ఒక ఇడ్లీ తినొచ్చి వచ్చింటే ఏమయ్యేది? పడిపోయేవారా? పడిపోరు. అంటే తినకుండా వచ్చారు కాబట్టి ఏమయ్యారు? పడిపోయారు. తినేసి వచ్చుంటే పడరు. యోసేపు ఎందుకు పడలేదు? తినేసి వచ్చాడు. వాళ్ళ అన్నలు ఎందుకు పడిపోయారు? తినకుండా వచ్చారు. ఎందుకు ఏం తినకుండా వచ్చారు? అది కదా, దేవుని జ్ఞానాన్ని తినకుండా వచ్చారు కాబట్టి వాళ్ళ అన్నలు లోకంలో పడిపోయారు. దేవుని జ్ఞానాన్ని నిత్యము తింటున్నాడు కాబట్టి ఇతడు లోకంలో పడిపోలేదు. అందుకే దర్శన రీతిగా దేవుడు యోసేపుతో స్పష్టంగా మాట్లాడేవాడట. ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు దేవుడు యోసేపుకు బయలుపరిచేవాడు. దేవుడు అతను అభినందించాడు. యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. మీరు చూడండి, యోసేపు చాలా అందగాడు. అతను మంచి యవనంలో ఉన్నాడు, చాలా అందగాడు. సో ఆబ్వియస్లీ ఈ పోతీఫర్ భార్య యోసేపుని ఇష్టపడింది. ఎందుకు ఇష్టపడిందంటే అతని బాహ్య సౌందర్యాన్ని చూసి. అంటే ఎక్కడో రేర్గా ఉంటుంది, కొంతమంది ఫిజికల్గాను బాగుంటారు, స్పిరిచువల్గాను బాగుంటారు. యోసేపు 2 విషయాల్లోనూ అందగాడు. ఏంటట? ఒకటి ఫిజికల్గా అందగాడు, రెండోది స్పిరిచువల్గా కూడా అందగాడు. డబల్ బొనాంజా అన్నట్టు అనమాట. అంత అద్భుతమైన వ్యక్తి ఆయన. కొంతమంది పైగా అందంగా ఉంటారు, ఏది బాడీ అందంగా ఉంటుంది కానీ హృదయం చాలా దరిద్రంగా ఉంటుంది. అందుకే అన్నాడు దేవుడు అలాంటి వాళ్ళ గురించి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కును పెట్టిన బంగారపు కమ్మితో సమానం అన్నాడు. నిజమే కదా మరి. లోపల వివేకం లేదు, పైకి మాత్రం మంచి అందంగా ఉంది, అందగత్తే. మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ. ఎవడికి కావాలి? నువ్వు మిస్ ఆంధ్ర అయితే ఎవడికి కావాలి? మిస్ తెలంగాణ అయితే ఎవడికి కావాలి? మిస్ పెదగరు అయితే ఎవడికి కావాలి? మిస్ నరసాపురం అయితే ఎవడికి కావాలి? మిస్ భీమవరం అయితే ఎవడికి కావాలి? అవునా కదా? నువ్వు ఎంత అందగత్తెవి అనేది కాదు ఇక్కడ, లోపల ఎంత అందంగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. పై అందం మోసకరం అన్నాడు కదా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. పై అందం గడ్డి పువ్వు వల్ల ఏమైపోద్దట? వాడిపోద్ది, ఉండదు. అవును కదా? అక్కడ మామగారు ఉన్నారు, వయసులో ఉండగా అందంగానే ఉంటారు. ఇప్పుడు అందం అంతా పోయి మామగారు అయిపోయారు. ప్రతి అమ్మాయి ఏదో రోజు ఏమవ్వాలి? అమ్మమ్మ అవ్వాలి. అమ్మమ్మ అయ్యాక అమ్మాయి అందం అంతా ఏమైపోద్ది? గాల్లో కలిసిపోద్ది కదా. అందుకే అన్నాడు, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. రైట్. ఇప్పుడు వివేకము లేకపోతే అబ్షాలోం కూడా అందగడే. అబ్షాలోం ఎవరట? మహా అందగాడట. ఆ జుట్టు చూస్తే ఎంత బాగుందో జుట్టు అనిపించే అంతటి రూపవంతుడట, చాలా అందగాడు, చాలా బాగుండేవాడు. కానీ పంది ముక్కునున్న బంగారు కమ్మి, వివేకము లేని సుందర పురుషుడు. ఎవరు? వివేకము లేని సుందర పురుషుడు అబ్షాలోము కదా. సో కాబట్టి అక్కడ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి అయితే, ఇక్కడ వివేకము లేని సుందర పురుషుడు పంది ముక్కునున్న బంగారు కమ్మి అనుకోవాలి. ఇంక అందులో డౌట్ ఏమీ లేదు. అబ్షాలోము నిజానికి చాలా రూపంలో చాలా అందగాడు, చూడముచ్చటైన స్వరూపం కలిగినవాడు, చూస్తే కను తిప్పుకోలేనంత అందం అతని సొంతం. కానీ అంత అందగాడు కూడా ఏమి లేనోడైపోయాడు? బుద్ధి లేనోడైపోయాడు, బుద్ధిహీనుడైపోయాడు, వివేక శూన్యుడైపోయాడు, వివేకం లేనోడైపోయాడు.
నీకు వివేకం లేనప్పుడు, బుద్ధి లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు, ఆ బుద్ధి శూన్యత అనేది లోపల ఉన్నప్పుడు నీకు ఎంత అందం ఉన్నా వృధా. ఆ అందం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు చూడండి, యోసేపు ఫిజికల్గా సూపర్ ఉంటాడు, హీరోలా ఉంటాడు, స్పిరిచువల్గా కూడా ఆయన ఒక హీరో, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఎంత గొప్ప హీరో అంటే, ఇప్పుడు పోతీఫర్ భార్య ఆయన్ని వశం చేసుకోవాలని చూస్తుంది, యజమానురాలి స్థానంలో ఉండి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కాదు ఆయనకి, లేకపోతే కొలీగేం కాదు, చుట్టమేం కాదు, బంధువేం కాదు. ఎవరు పోతీఫరు? అతనికి యజమాని, కొనుక్కున్నాడు. ఇతను బానిస. పూర్వం రోజుల్లో మనుషులు కొనుక్కునేవారు తెలుసా మీకు? ఇప్పుడంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాక, రాజ్యాంగం వచ్చాక మార్పులు వచ్చాయి, కానీ మన భారతదేశంలో కూడా మనుషులు కొనుక్కునేవారు. పూర్వం అంతెందుకు, అప్పులు ఇచ్చి జీవితకాలం అంతా పాలేరుతనం చేయించుకునేవారట పూర్వం. ఇంకా అప్పు తీరేది కాదు, వీడి పాలేరుతనం పోయేది కాదు. ఇంకా ఆ జీవితం మొత్తం వీళ్ళ దగ్గర ఏం చేయాలి? పాలేరుతనం చేయాలి. ఎప్పుడో చేసిన అప్పుకి అది వడ్డీలు పెరిగిపోయేదట. అలాంటి దుస్థితి ఉండేదట మన భారతంలో ఒకప్పుడు. సో అలాగే పోతీఫర్ కూడా యోసేపు గారిని ఏం చేశాడంటే కొనేసుకున్నాడు, డబ్బులు ఇచ్చి కొనేసుకున్నాడు. ఐగుప్తు వర్తకులకేమో ఈ అన్నలు అమ్మేశారు. ఈ ఐగుప్తు వర్తకులు తీసుకెళ్ళి ఎవరికి అమ్మేశారు? ఆ పోతీఫర్కి అమ్మేశారు. ఈ పోతీఫర్ ఇంట్లో ఇప్పుడు పనోడు. పోతీఫర్కి నచ్చాడు కాబట్టి కొంచెం ఇంట్లో మంచి హోదా ఇచ్చి, అన్నింటి మీద అధికారం ఇచ్చి, నమ్మకస్తులకి ఆ మాత్రం ఇస్తాం కదా అవకాశం. ఒక మనిషి మనకు నమ్మకంగా కనబడ్డాడు అనుకోండి, అన్ని పనులు అతనికే చెప్తుంటాం. ఎందుకు అన్ని పనులు అతనికే చెప్తాం చెప్పండి? నమ్మకస్తుడు, ఇతను నమ్మొచ్చు, చాలా మంచోడు, నా మనిషి, అందుకని అన్ని పనులు నేను అతనికే చెప్తా అంటే అంత నమ్ముతున్నా. అలా పోతీఫరు యోసేపుని అంత నమ్మాడు, అతనిలో ఉన్న యథార్థతను బట్టి, అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, అతనిలో ఉన్న నీతిని బట్టి, అతనిలో ఉన్న మంచితనాన్ని బట్టి. సో అలా నమ్ముతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ పోతీఫరు ఈ పోతీఫరు భార్య యోసేపుని ఇష్టపడింది. చూసి ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయిని వశం చేసేసుకుందాం, ఈ అబ్బాయిని మన కోరికలు తీర్చుకోవడానికి వాడుకుందాం, ఎలాగో పనుడే కదా, నా కింద బతికేవాడు కదా, నేను చెప్పినట్టల్లా ఆడతాడు, నేను చెప్పినట్టల్లా వింటాడు అని అనుకుంది. అలా అనుకొని అతన్ని వశం చేసుకోవాలని చాలా ట్రై చేసింది. ఒక యజమానురాలు తనని వశం చేసుకోవాలని ట్రై చేస్తుంటే, ఆ రోజుల్లో ఆమె నుంచి తప్పించుకొని పారిపోయి, చివరికి ఆమె వేసిన అబద్ధాలకు కూడా తలొగ్గి జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడలేదు అని అంటే, అంత గొప్పగా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? బలవంతుడు. ఎవరు? బలవంతుడు. తోస్తే పడిపోయేవాడు బలహీనుడు, తోసినా పడనివాడు ఎవరు? బలవంతుడు. ఇప్పుడు తోసేద్దామని చూసింది అపవాది ఎవరిని? యోసేపుని. పడలేదంటే ఎవరితను? బలవంతుడు. అంటే బాగా తిన్నాడు అన్నమాట దేవుని ఆలోచనలు. దేవుని ఆలోచనలో బాగా తిన్నాడు. బాగా తిన్నాడు కాబట్టి ఎలాగున్నాడు? బలంగా ఉన్నాడు. బాగా తినలేదనుకోండి ఏమయ్యేవాడు? బలహీన పడిపోయేవాడు. ఇప్పుడు మీరు అందరూ ఆలోచన చేయండి, బాగా ఎంతమంది తింటారు ఇక్కడ? దీనికి కాదు, చేతులు ఎత్తేసి నేను ఇడ్లీ తింటానండి, నేను 4 పెసరట్టు ఉప్మా తింటానండి, నేను కేజీ కోడి తెస్తే 2 కేజీలు కోడి నేను ఒక్కదానే తినేస్తానండి, నేను ఒక్కనే మేక సగం లాగేస్తానండి చెప్పకండి. అవి కామన్లండి, అవి మీరు ఇష్టం, మీరు ఎలా తింటారో తినండి, అది మీ శరీర స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. మొన్న ఎవడో బార్బిక్యూకి వెళ్తే చైనాలో అనుకుంటా, అటు ఫోటో అంటించారట బార్బిక్యూ దగ్గర, ఈయన రానే వద్దు లోపలికని. ఒకసారి చూశారట, అన్లిమిటెడ్ ఫుడ్ కదా అక్కడ, మొత్తం 6 గంటలో 3 గంటలో కూర్చున్నాడట. అమ్మో వీడు ఇంకోసారి వచ్చిందంటే మనం దివాలా తీసేస్తాం అని, నువ్వు రావకరా నాయన అని ఫోటో అంటించారట. ఇటు రావడానికి లేదు, వీడికి నిషేధం అని. టికెట్ 900, ఏది పడితే తినొచ్చు. మరి మీ ఏరియాలో ఉందో లేదో తెలియదు కానీ కాకినాడలో ఉంది. 900, 800 తీసుకుంటే టికెట్ 3-4 గంటలు ఉండొచ్చు. ఈ 3-4 గంటల్లో ఇంకా కొప్పనూరిపే. ఎవడైనా సమర్థుడు వెళ్ళాడు అనుకోండి, ఇంకా ఆడిష్టం, ఎంతైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. అలాగా మీరు మీ స్టామినాని బట్టి మీరు తింటారనుకోండి. నేను అడిగేది దీనికి పెట్టేది కాదు, దేనికి పెట్టేది? దీనికి పెట్టేది. నేను బాగా తింటానండి అన్నవాళ్ళు చేయొద్దండి. డైలీ తినకుండా ఉండలేనండి, బాగా తింటానన్నవాళ్ళు. డైలీ తింటూనే ఉంటాను, బాగా తింటానన్నవాళ్ళు చేయొద్దండి అని అడిగాను నేను మిమ్మల్ని. అదిగో అక్కడ ఒక ఆయన. ఇక్కడ శరీరానికి ఎన్నిసార్లు తింటారు చెప్పండి? ఎన్ని?
ఎన్ని 6? ఎన్ని? 2. మీరు చెప్పండి అమ్మా, తప్పే ఉంది? మన తిండే కదా తింటున్నాం, ఎవరైనా దొంగతనం తింటలేదు కదా. మన తిండి మనం తింటున్నాం. చెప్పండి ఎన్నిసార్లు తింటారు? 3, 2, ఏదో చెప్పండి. ఇప్పుడు మీరు 10 సార్లు తింటారంటే మిమ్మల్ని ఎవడో ఇక్కడ చెప్పించేయడు, మిమ్మల్ని ఎవరు జైల్లో పెట్టరు కదా. మ్యాక్సిమం అంతేనా? టిఫిను, లంచ్, డిన్నరు. మనం చెప్పం కానీ మధ్యలో ఓటీలు ఉంటాయి, ఓవర్ టైంలు, స్నాక్స్ అని, మిడ్ నైట్ స్నాక్స్ అని, తెల్లవారుజాము స్నాక్స్ అని, టిఫిన్ అయ్యాక స్పెషల్ టిఫిన్ అని, భోజనం అయ్యాక స్పెషల్ అటుకులని, కారం బూందీ అని, లేకపోతే మైసూరు పాకు ముక్కలని, ఏది దొరుకుతుంది బఠానీలు, శనగలు, రోడ్డు మీద పోయే ఐసులు, ఐస్ క్రీములు, కొట్ల మీద దొరికే చెత్త చెదారం, బయట దొరికే బజ్జీలు, అవి ఇవి. ఇంకా మొత్తం మీద మనం 3 అంటాం కానీ 3 వచ్చినప్పుడల్లా తింటాం. అవునా? సరే, ఇప్పుడు శరీరానికి ఇంత చక్కగా తింటున్నాం మనం, ఆత్మీయంగా మరి ఎంత తినాలి? మీరు ఆలోచించండి. ఇప్పుడు తినడం అనేది మంచిదా చెడ్డదా? శరీరానికి చెడ్డ సుమా. శరీరానికి ఎక్కువ తింటే దేవుడు అంటాడు, నువ్వు తిండిపోతూ అయిన ఎడలా నీ గొంతుకి ఏం పెట్టుకో అన్నాడు? కత్తి పెట్టుకోరా నాయన. ఎందుకంటే ఎక్కువ తినడం మంచిది కాదు. తిండిపోతానం అనేది మంచిది కాదు. తిని 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 ఊరపందిలాగా అయిపోతాం, బాగా తినేసి. అంత అలాగైపోతే మన అడుగు మనమే వేయలేం, కదలలేము, మెదలలేం, ఏ పని చేసి చావలేం, మెట్లు ఎక్కలేం, దిగలేం కదా. తర్వాత కొవ్వు ఎక్కువైపోద్ది, కొవ్వు ఎక్కువైపోయి అనవసరమైన రోగాలన్నీ వచ్చి పడతాయి. అందుకే ఎంత తినమన్నాడు దేవుడు? తగినంత. నీకు ఎంత అవసరమైతే అంత. ఇప్పుడు పెట్రోల్ ఎంత కొట్టించాలి? ఫుల్ ట్యాంక్ అన్నామంటే ఎంత? ట్యాంకు పట్టినంత. ఇంకా అలా కొడతానే ఉన్నాడంటే పైకి ఆరిపోద్ది, ట్యాంకులోంచి బయటకు వచ్చేస్తుంది. అవునా? అందుకే మన ట్యాంకులు కూడా ముందుకు సాగిపోతుంటాయి ఒక్కోసారి. ఎందుకు? ఓవర్లోడ్ వేసేస్తాం, బత్త సాగిపోద్ది, గోనుగుడ్డ. అదే తక్కువ లోడ్ వేసామనుకోండి, స్టిఫ్గా ఉంటుంది బత్త గుడ్డ. ఎక్కువ లోడ్ వేసేస్తే ఏమైపోద్ది? బత్త కిందకి దిగిపోద్ది. మరి కుదిలించి 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 వేసాం కదా, అందుకని బస్తా ఏమైపోయింది? కొంచెం సాగిపోయి కింద దిగిపోయింది, జారిపోయింది. అవునా? రైట్. సరే, అది ఎక్కువ తింటే రోగాలు వస్తాయి కాబట్టి నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకి ఏం పెట్టుకో అన్నాడు? కత్తి పెట్టుకో. తగినంత తిను, మితంగా తిను, ఎంత కావాలంటే అంతే తిను. అవసరం అయితే నీ కడుపులో 1/2 కేజీ పట్టేలా ఉంటే ఒక 400 గ్రాములు తిని 100 గ్రాములు ఖాళీ పెట్టుకోమని చెప్తాడు డాక్టర్. అది మంచిదట. కానీ మనం 1/2 కేజీ పట్టేలాగా ఉంటే 3 కేజీలు తింటాం. సో అందుకే నష్టపోతున్నాం. సరే, అయిపోయింది, దాన్ని వదిలేద్దాం, కాసేపు దాన్ని వదిలేద్దాం. మనం ఇక్కడ భోజనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆత్మీయ ఆహారాన్ని ఎంత తింటున్నాం? ఎన్నిసార్లు భోజనం చేస్తారు రోజుకి? చెప్పాలి. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తారు? కనీసం ఒక్కసారైనా ఆత్మీయ ఆహారం తింటానన్న వాళ్ళు చేయి చూపించండి అమ్మా. ఒక్కసారైనా. అమ్మ నేను అడిగింది 2, 3 కాదమ్మా, 1. అదిగో చెల్లెమ్మ చేయి ఎత్తింది. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ నాన్న. చిన్న వయసులో ఈ అమ్మాయి కూడా తింటదట. ఇంకా అది అక్కడెవరో పెద్ద ఆవిడ, రైట్. ఇంకా అక్కడెవరో చీకట్లో ఒక ఆయన. ఇంకా చీకట్లో అంటే బతుకులో చీకటని కాదు సుమా, ఎక్కడ చీకటం ఉందని. ఇంకా అక్కడ ఇంతకు ఒక ఆయన, ఇక్కడ తమ్ముడు. ఇంకా ఏమండే అంటే రోజులో కనీసం ఒక్కసారి కూడా బైబిల్ తీయడం, లేదా యూట్యూబ్లో బోల్డ్ వాక్యాలు వస్తుంటే వినడం, వాట్సాప్లో, ఇప్పుడు మాదైతే వాట్సాప్లో ప్రతిరోజు ఆడియో మెసేజ్లు పంపిస్తుంటాం ఐఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా, అవి వినడం, లేదా ఎవరిదైనా సేవకుడు ప్రసంగాలు ఆడియో వినడం, వీడియో చూడడం, పోనీ టీవీలో శుభవార్త ఛానల్లో ఇంకోటి వస్తుంది, అందులో ఏమైనా సత్య సంబంధాలు ఏమైనా ప్రసంగిస్తుంటే ఆ సత్యవాక్యాన్ని వినడం, ఇలాంటివి ఏమైనా ఉంటాయా మీ జీవితంలో అని అడిగాను. అది అంతకుమించి నేనేం మిమ్మల్ని క్రిటికల్ క్వశ్చను, మీకు అర్థం కాని భారభరితమైన ప్రశ్న ఏమి నేను అడగలా. నేను అడిగింది మీకు అందరికీ అర్థమైందని నాకు కూడా తెలుసు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఫైనల్గా ఎంతమంది తింటారు? సరే, ఇప్పుడు మీకోసం ప్రశ్నను కొంత కుదిస్తున్నాను. రోజు భోంచేయడం అంటే మా వల్ల కాదండి, చాలా కష్టం. కనీసం 2 రోజులకు ఒకసారైనా తింటానన్న వాళ్ళు దయచేసి చేయి చూపించండి ప్లీజ్. 2 రోజులు కూడా లేదనమాట. అంటే నా లెక్కల ప్రకారం ఆదివారం ఆరాధనలో మాత్రమే
కొంతసేపు దేవుని వాక్యం వినేసి ఇంటికెళ్ళిపోయి బైబిల్ పక్కన పడేసి లోకంలో కలిసిపోవడం మనకి అలవాటైపోయి ఉండాలి. ఐ రైట్? రైట్? ఆదివారం ఒక్కరోజే కదా వినేది వాక్యం, మిగిలిన రోజులు కూడా వింటారా? అమ్మ మీరు ఏదోటి కరెక్ట్గా చెప్పండి, ఎస్ ఆర్ నో, అంతే. అటు ఇటుగా ఉంటే నాకు అర్థం అవ్వదు. డైలీ ఎంతో కొంత వాక్యం చదువుతారా, వింటారా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు చేయి చూపించండి. అది లేదంటే లేనట్టు ఉండిపోండి. మాట్లాడుకుందాం. ఇప్పుడు దానికి రెమెడీ చెప్తాను, మరేంటో పరిష్కారాలు ఆలోచిద్దాం. మనం ఎవరి ముందుకు వచ్చామంటే వైద్యుడి దగ్గరికి వచ్చాం. ఏ వైద్యుడు? పరమ వైద్యుడు. మనకు రోగం ఉంటేనే వైద్యుడి దగ్గరికి వస్తాం. వైద్యుడు ఏం చేస్తాడు? వాక్యంతో స్కానింగ్ చేసి మన రోగాన్ని బయటపెట్టి రోగం కుదుర్చుకోమని చెప్తాడు. నువ్వు జ్ఞానవంతుడివి, వివేకవంతుడివి అయితే దేవుడు మనతో మాట్లాడినప్పుడు, నాలో రోగం ఉందని నాకు అర్థమైనప్పుడు నేను ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నా రోగాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి సరిదిద్దుకోవాలి. అంతేనా? దేవుని సన్నిధికి ఎందుకు వస్తామా? ప్రభువా నాతో మాట్లాడు అన్నామంటే ఎందుకు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి నీతో ప్రభు? అమ్మా బాగున్నావా? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నావు ఈరోజు, అది మాట్లాడాలా? మరి ఏం మాట్లాడాలి? ప్రభు నీతో ఏం మాట్లాడాలి? చారేసుకు పోతున్నావా లేదా? ఒడియాలు లంచుకున్నావా లేదా? గుమ్మడి ఒడియమా, పిండి ఒడియమా, ఇదా? మరి ఏం మాట్లాడాలి ప్రభు మనతో? నీ ఆత్మీయ స్థితిగతులను గురించి మాట్లాడాలి. నువ్వు ఆయనలో ఎలా ఉన్నావు అనే దాని గురించి మాట్లాడాలి. నువ్వు ఆయన కొరకు ఎలా బ్రతుకుతున్నావు అనే దాని గురించి మాట్లాడాలి. నువ్వు ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో ఉన్నావా లేదా అనే దాని గురించి మాట్లాడాలి. ఆయన సత్య వాక్యమును బట్టి వర్ధిల్లుతున్నావా, వర్ధిల్లట్లేదా? ఎదుగుతున్నావా, దిగజారిపోతున్నావా? పరలోకానికి పోయే గుంపులో ఉన్నావా, పరలోకానికి వెళ్ళని దుస్థితిలో పడ్డావా? ఇవి ప్రభు నీతో సూటిగా మాట్లాడాలి. రైట్? రైట్? అందుకే కదా వచ్చాం మనం ఇక్కడికి. నువ్వైనా నేనైనా వాక్యం ముందుకు వెళ్ళామంటే దాని అర్థం ఏంటి? నా తండ్రి నన్ను కడుగు, నా తండ్రి నన్ను శుద్ధీకరించు, నా తండ్రి నన్ను ఖండించు, నా తండ్రి నన్ను గద్దించు, నా తండ్రి నాకు బుద్ధి చెప్పు, బుద్ధి నేర్పించు. ఇదే మనం అడగాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి నా రోగం తగ్గించండి. రోగం ఉన్న ప్రతోడు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏం అడగాలి వెళ్ళి? డాక్టర్ గారు నా రోగాన్ని తగ్గించండి, తగ్గించే మందు ఇవ్వండి. కొంచెం నొప్పిగా ఉన్నా పర్లేదు, రోగం బాగా ఎక్కువగా ఉంటే ఇంజక్షన్ కూడా చేయండి. బాగా ఎక్కువ ఉంటే రోజుకు 3 ఇంజక్షన్లు చేయండి. ఇంకా ఎక్కువ ఉంటే చేతికి సెలైన్ పెట్టేయండి. ఇంకా పెద్ద రోగం అయితే ఆపరేషన్ అయినా చేసేయండి. అంతేనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అదేనా చేసేది? దేవుని సన్నిధికి వచ్చినా కూడా అదే చేసేది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆదివారం ఒక్కరోజే ఆయన మీకు అన్నం పెడతాడు, మిగిలిన రోజులు పెట్టడు. ఎంతమంది బతుకుతారు, ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి? మిమ్మల్ని అడిగాను. ఆదివారం ఒక్కరోజే ఒక్క పూట అన్నం తినాలి మీరు. మళ్ళీ వచ్చి ఆదివారం దాకా మీరు ఏం తినకూడదు, భోజనం చేయకూడదు, ఉపవాసం. సోమవారం 3 పూటల ఉపవాసం, మంగళవారం 3 పూటల ఉపవాసం, బుధ గురు శుక్ర శని ఉపవాసం. మళ్ళీ ఎప్పుడు భోజనం? ఆదివారం మధ్యాహ్నం భోజనం. మళ్ళీ సాయంత్రం నుంచి ఇంకేమీ లేదు, మళ్ళీ తినకూడదు. మళ్ళీ ఎప్పుడు దా తినకూడదు? ఆదివారం దా తినకూడదు. చత్తారా బతుకుతారా చెప్పండి? ఎంతమంది చచ్చిపోతారు? ఎంతమంది చచ్చిపోతారు అంటున్నాను? ఇంచుమించు అందరూ చచ్చిపోతారా? 6 రోజులు కూడా బతకలేరా అన్నం లేకుండా? 6 రోజులు అన్నం లేకుండా బతకలేరు? బతికేస్తారు. ఎందుకు బతకలేరు? కొంచెం నీరసం వచ్చి మంచం పడతారు అంతే. కొంచెం నీరసం వచ్చి మంచం పడి అలా మూలుగుతూ ఉంటారు. షుగర్లో బీపీలు ఉంటే చచ్చిపోతారు. బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఇప్పుడు వారానికి ఒక్కరోజు భోజనం చేస్తే చచ్చిపోతాం, క్లియర్. అందుకని ఏం చేస్తున్నాం? చచ్చిపోకూడదని, జీవము కలిగి ఉండాలని ప్రతిరోజు ఏం చేస్తున్నాం? అన్నం తింటున్నాం. రైట్. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక చిత్రమైన మాట వ్రాయబడింది, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభువు ఒక మాట పౌలు గారి ద్వారా వ్రాయించాడు. 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే నిద్రించడం అంటే అర్థం ఏంటి? బైబిల్ పరిభాషలో చచ్చిపోయారని. రోగి, బలహీనత, రోగం, నిద్ర. బలహీనత, రెండోది ఏంటి? రోగం, మూడోది ఏంటి? నిద్ర. ఇప్పుడు మీరు ఆదివారం ఒక్కరోజే భోజనం చేశారనుకోండి, సోమవారానికి కొంత బలహీనత వస్తుంది.
మంగళ బుధవారాల్లో మీలో ఉన్న ఏదో ఒక రోగం బయటపడుద్ది, దానికి బలం పెరుగుతుంది, ఎందుకంటే నీకు బలం లేదు కాబట్టి. అప్పుడు మరలా వచ్చే ఆదివారానికి నీకు ఏమవుతుంది? మరణం కూడా వస్తుంది. అంటే బలహీనత, బలహీనత తర్వాత ఏంటమ్మా? రోగం, రోగం తర్వాత ఏంటమ్మా? నిద్ర, అంటే మరణం, చావు. రైట్? ఇది శరీరానికి ఎలాగ అప్లై అవుతుందో ఆత్మకు కూడా అలాగే అప్లై అవుతుంది. ఆత్మకు కూడా ఎలా అప్లై అవుతుంది? జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు చచ్చిన శవానివి అన్నాడు ప్రకటన గ్రంథంలో. మృతుడు, మృతురాలు అంటే నువ్వు చచ్చిన శవానివి, కానీ పైకి మాత్రం బతికున్నావంతే. ఇది మనం బాగా అర్థం చేసుకుంటే, ఎవడికి ఆత్మీయ ఆహారం కరువైపోతుందో, ఎవడు దేవుని వాక్యాన్ని చదవడో, ధ్యానించడో, చదవడం కాదు ధ్యానించడో, వాడు చచ్చిపోయిన చెట్టు లాంటివాడు. దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించుచు ఎవడైతే ఉంటాడో వాడు నీటి కాలువల యోరను నాటబడిన వాడట. కాలవారను ఉన్న చెట్లు ఎలాగుంటాయి? పచ్చగా ఉంటాయి, ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. ఎందుకు? వాటి పక్కనే ఎప్పుడు కాలం వెళ్తానే ఉంటుంది, ఫ్లోటింగ్ ఉంటానే ఉంటుంది, నీరు సమృద్ధిగా దొరుకుతానే ఉంటుంది. సో కాబట్టి నీరు సమృద్ధిగా దొరికేటువంటి చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అందుకే నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు మాదిరిగా ఉంటాడు. ఇంత మంచి ఉదాహరణ మనకి చెప్పిన చదవడానికి వచ్చింది కానీ ఆచరించడానికి రాలేదు. అవునా కదా? చదవడానికి బుర్రలోకి వచ్చింది కానీ దేనికి రాలేదు? ఆచరించడానికి రాలేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నేను ఆదివారం మాత్రమే అరగంట వాక్యం వింటాను. ఈ అరగంట కూడా సరిగ్గా వింటారో వినరో కూడా డౌటే. ఇది కూడా చూడాలి. కొంతమంది ఆమెనన్నకు వస్తుంటారు, కొంతమంది సగం అయ్యాక వస్తుంటారు, కొంతమంది వచ్చి నిద్రపోతుంటారు, కొంతమంది వచ్చి ఏమో ఫోన్ పట్టుకుని అడిగి తిరుగుతుంటారు, కొంతమంది ఫోన్ తీసుకుని నొక్కుంటూ ఉంటారు, వాట్సాప్ అని ఇంకోటని చూసుకుంటా కాలం గడుపుతూ ఉంటారు. కొంతమంది వచ్చి పక్కోళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు బోధ, పాస్టర్ గారిదే, వీళ్ళ బోధ వీళ్ళదే, మళ్ళీ సెపరేట్ బోధ కింద జరుగుతుంటుంది. ఆవిడికి ఈవిడ బోధిస్తుంటుంది, ఈవిడికి ఆవిడ బోధిస్తుంది, అతనికి ఇతనికి ఆయన బోధించుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు బోధ పాస్టర్ గారు చేసుకుంటారు, వాళ్ళ బోధ వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా ఆదివారం కూడా సరిగ్గా తింటారో తినరో వైను లేదు. అవునా కదా? రైట్. అలాంటి పరిస్థితి ఉంటే మీరు ప్రస్తుత స్థితిలో ఆల్రెడీ బలహీనత వచ్చేసిందేమో, ఆల్రెడీ రోగం, ఆత్మక రోగం వచ్చేసిందేమో, ఆల్రెడీ మీలో కొంతమంది చచ్చిపోయారేమో, ఆత్మీయంగా చచ్చిపోయిన శవాలు ఎక్కడ కూడా వచ్చి కూర్చున్నాయేమో. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతురాలివే, మృతుడివే అనే పరిస్థితిలో చాలామంది ఏమో ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో, ఎవరికి తెలుసు? అవునా కదా? సో ఇప్పుడు పరీక్షించుకోండి. నేను తినను అన్నావు అంటేనే చచ్చిపోయావు. చాలామంది బైబిల్ తీరు. మీ అంతరంగాన్ని ఒకసారి ప్రశ్నించుకోండి. బైబిల్ ఎంతమందికి బైబిల్ ఉంది చెప్పండి. నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. నాకు ఓన్గా నా సొంత బైబిల్ నాకు ఉందన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. నాకు సొంత బైబిల్ ఉందన్నవాళ్ళు. నేను మిమ్మల్ని సొంత కారు ఉందా అని అడగలేదమ్మా, సొంత ఇల్లు ఉందా అని కూడా అడగలేదు. ఏమడిగాను? సొంతంగా బైబిల్ ఉందా అని అడిగానమ్మా. ఏమా దయచేసి చేయి చూపించండి, కొంచెం పైకి లేపండి. నాకు సొంతంగా నాకు ఓన్గా బైబిల్ ఉందండి, పక్కోడిని అడిగి చదవక్కర్లేదు, నాకు నా సొంత బైబిల్ నా దేవుడు అనుగ్రహించాడు అన్నవాళ్ళు దయచేసి ప్లీజ్ చేయి చూపించండి. ఎవరైనా చేయి చూపించలేదా వాళ్ళని నాకు ఫైండ్ అవుట్ చేసి నాకు చూపించండి ప్లీజ్. మీరు ఏమండి ఈ అమ్మాయి చేయి చూపించలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూపించండి నాకు ప్లీజ్. ఉన్నారు ఎవరైనా అలాగా? మీ పక్కన ఎవరైనా ఉన్నారు అలాగా? ఎవరు లేరు. అంటే ఇప్పుడు నేనేం ఫిక్స్ అవ్వచ్చు? ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ, పెదగరువులో ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ దేవుడు ఏమనుగ్రహించాడట? సొంతగా ఓ బైబిల్ ఇచ్చాడు దేవుడు నీకు. కొంతమందికి అయితే 4-5 ఇచ్చాడు, కొంతమందికి అయితే 2-3 ఇచ్చేసాడు. నాకైతే 12 ఎన్ని ఇచ్చాడు. నా దగ్గర చాలా రకాల బైబిల్ ఉన్నాయి, 12-13 ఉంటాయి. సో అలాగా అందరికీ దేవుడు ఏం చేశాడు? సమృద్ధిగా సొంత కారు ఇచ్చినట్టు, సొంత బండి అండి, సొంత ఇల్లు అండి. ఏమని చెప్పాలి ఇప్పుడు మనం? ఏమని చెప్పాలమ్మా? ఏమని చెప్పాలి? ఇలా చూపించి, నా సొంత బైబిల్ అండి. ఎవరి బైబిల్ ఇది? సొంత బైబిల్. సొంత బైబిల్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా చదువుకోవచ్చు, అబ్జెక్షన్ లేదు. అవునా? ఎప్పుడైనా
చిన్నప్పుడు అండి, చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు లేని పిల్లలు ఉంటారు కదా పాపం, పుస్తకాలు గైడ్లు కొనుక్కోలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పక్కోళ్ళని ఏమండి ఒకసారి అరే నాయన ఫ్రెండ్స్ని అరే ఒకసారి నీ గైడ్ ఇస్తావా, చదువుకుని ఇచ్చేస్తాను, నీ పుస్తకం ఇస్తావా, చదువుకుని ఇచ్చేస్తాను. అలాగే వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కోలేనప్పుడు చిన్నతనంలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలా చదువుకుని గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారట, వాళ్ళ జీవిత చరిత్రలో మనకు కనబడతాయి. అంతెందుకు అబ్దుల్ కలాం గారు కూడా ఒకప్పుడు ఆయన చాలా బేదోడట, ఎక్కడో అక్కడెక్కడ పనులు కూడా చేసుకునేవాడట, అంత బేదరికం అనుభవించి చదువుకున్నాడట ఆయన. ఈ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని చదువుకొని మళ్ళీ తిరిగి ఏం చేసేవారు, పట్టుకెళ్ళి లైబ్రరీలో ఇచ్చేసేవారు. అలాగే ఫ్రెండ్స్ని ఎవరొకరు గైడ్లు అడిగి తెచ్చుకొని చదువుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నీ రాసుకుని పేపర్ల మీద మళ్ళీ వాళ్ళ పుస్తకం వాళ్ళకి తిరిగి ఇచ్చేసేవారు. నాకు తెలిసి మీలో ఎవరికైనా చదువుకున్నప్పుడు అలాంటి అనుభవాలు ఉంటే ఉండొచ్చు. చిన్నతనంలో మీకున్న పేదరికాన్ని బట్టో, మీ తల్లిదండ్రులకున్న పేదరికాన్ని బట్టో, మీ దగ్గర కొనుక్కునే స్తోమత లేకపోవడాన్ని బట్టో ఆ లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకునో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అరువు తెచ్చుకుని చదువుకున్న సందర్భాలు ఉంటే ఉండొచ్చు. అంటే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే నాకే కనుక సొంత పుస్తకం ఉంటే నేను ఇంకెక్కువ మార్కులు సంపాదించుకుందాను కదా, నాకు ఇప్పుడు సొంత పుస్తకం లేకపోవడం వల్లే కదా నేను బాగా చదవలేకపోతున్నాను, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చదవలేకపోతున్నాను, రాత్రి కావాలంటే రాత్రి, తెల్లవారు కావాలంటే తెల్లవారి చదవలేకపోతున్నాను. నాకంటూ సొంత పుస్తకం ఉంటే ఆ చదివి ఎక్కువ మార్కులు సంపాదించుకుని బాగా చదువుకుని బాగా పాస్ అయిపోయి మంచి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగంలో ఉంటాను కదా. ఇది మీకు బాగా అర్థమైతే ఒకనాటి పరిస్థితులు, ఒకనాటి సమాజంలో ఒకనాటి పరిస్థితులు ఏమంటే బైబిల్ సామాన్య మానవుడి దగ్గర ఉండేది కాదు. బైబిల్ కేవలం మత గురువుల దగ్గర, మత బోధకుల దగ్గర, బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది. ఒకనాడు బైబిల్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. జాన్ గూటన్బర్గ్ అనే ఒక ఆయన అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మొట్టమొదట ముద్రించినటువంటి గ్రంథం బైబిల్. ఆ తర్వాత ఇంకా ముద్రణ యంత్రాల్లో ఉన్నతమైనవి, నాగరికమైనవి, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇన్వెన్షన్స్ బయలుదేరిన తర్వాత కాగితం కనిపెట్టబడి మెల్లిమెల్లిగా అందరి చేతుల్లోకి బైబిల్ రావడానికి, చీప్గా బైబిల్ దొరకడానికి అవకాశం లభించింది. చాలామంది మిషనరీలకి చాలామంది విశ్వాసులు తమ ధనాన్ని కానుకలుగా ఇచ్చేవారట. ఎందుకు? సువార్త భారం కలిగినటువంటి విశ్వాసులు ఏం చేసేవారంటే, అయ్యా మీరు దేవుని సేవ చేస్తున్నారు కదా, ఇదిగో ఈ 1,00,000 ఉంచండి, ఈ 2 లక్షలు ఉంచండి, లేదా మాకు పలానా చోట స్థలం ఉంది, స్థలం అమ్మేసి తెచ్చి మీ పాదాల దగ్గర పెడుతున్నాం, మీరు తీసుకోండి, లేదా మాకు ఏదో రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులు మీ దగ్గర పెడుతున్నాం, తీసుకోండి. ఈ ధనాన్ని తీసుకెళ్ళి మీరు కొన్ని బైబిళ్ళు ముద్రించి లేదా కొన్ని బైబిళ్ళు కొని లేని వాళ్ళకు పంచండి అని పూర్వం చాలామంది మిషనరీలకి చాలామంది దేశ విదేశాల్లో ఉన్న చాలామంది విశ్వాసులు సహకరించేవారు. ఇప్పుడు కూడా సువార్త పని జరగాలి అనుకున్నప్పుడు చాలామంది విశ్వాసులైన దేవుని పిల్లలు తమ కానుకలు ఇస్తూ ఉంటారు, తమ కష్టార్జితాన్ని ఇస్తూ ఉంటారు. అయ్యా ఈ పని జరిగించండి, ఇదిగో ఈ డబ్బు దేవుని సేవలో వాడండి, అందరికీ వాక్యం ప్రకటించండి, అందరికీ సత్యం తెలియాలి, అందరికీ జ్ఞానం తెలియాలి. సో కాబట్టి మా ధనం దేవుని సేవలో ఉపయోగపడితే అది మాకు మంచిది కదా, సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. సో కాబట్టి ఈ సత్కార్యంలో, ఈ మంచి పనిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేయండి, ఈ ధనాన్ని దేవుని సేవకు వాడండి అని ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. అలా చాలామంది పూర్వకాలంలో తమ ధనాన్ని ఇవ్వడం వల్ల ఈ మిషనరీలు బైబిల్ ముద్రించి బైబిల్ కొని చాలామందికి పంచిపెట్టేవారు. అలాగా కొన్నాళ్ళకి బైబిల్ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఎంత కొనుక్కోగలుగుతున్నాం మనం ఈ బైబిల్? ఎంత కొనుక్కోగలుగుతున్నాం? 400, 600, కొంచెం మంచి బైబిల్ అయితే 900, ఇంకా మంచి బైబిల్ అయితే 1500, 2000, క్వాలిటీని బట్టి ఉంటుంది. మామూలు సాదాసీదా బైబిల్ ఒక 300 నుంచి 400 లోపులో మనం కొనుక్కోగలుగుతున్నాం. బైబిల్ సొసైటీ వారు ముద్రిస్తున్నటువంటి చిన్న బైబిల్ మనం కొనుక్కోగలుగుతున్నాం. అదే కొత్త నిబంధన అయితే కొంతమంది ప్రేమ సందేశం పేరుతో కొత్త నిబంధన కూడా అచ్చు వేసి ఉచితంగా పంచుతుంటారు. ఆ విధంగా కూడా చాలామంది దగ్గర కొత్త నిబంధన ఒక్కటే ఉంటుంది, పాత నిబంధన ఉండదు వాళ్ళ దగ్గర, అది ఉచితంగా పంచింది. మొత్తం మీద మీ అందరి చేతుల్లోకి బైబిల్ ఫ్రీగా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎంత లోకు అయిపోయిందంటే మనకు బైబిల్ ఫ్రీగా వచ్చేసరికి ఏమైంది? నీ సొంతగా నీకు బైబిల్ ఉన్నా కూడా చదవకుండా చచ్చిపోయావంటే తప్పెవరిది? రేపొద్దు నీ ప్రశ్న నేను అడిగేది కాదు. నువ్వు ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఏదో రోజు తీర్పు జరుగుతుంది, నీకు జరుగుతుంది, నాకు తీర్పుకి వెళ్ళాలి. మనం తీర్పు జరగకుండా ఉండదమ్మా, తీర్పుకి వెళ్ళాలి. చూడండి కొరింథీయులకు రాసిన
రెండో పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయంలో ఒక స్పష్టమైన మాట 10వ వచనంలో చెప్తున్నాడు ప్రభు. ఒకసారి చదివేయండి ఆ మాట, మీకు ఒక ఐడియా ఉండాలి కదా. నీకు బైబిల్ తేలేదా నువ్వు? మరి అలా నా మొహం చూస్తామే. చూడు బైబిల్ చూడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. మంచివైతే మంచిది, చాలా సంతోషం. చెడ్డదైతేనే ప్రాబ్లం. అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బైబిల్ ఉండి కూడా చదవకపోవడం మంచిదా చెడ్డదా? చెప్పండి, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అదే చెప్పండి. గట్టి చెప్పండి, కొంచెం దేవుడికి కూడా వినబడాలి కదా. మరి మీకు బైబిల్ ఉండి కూడా చదవకపోవడం మంచిదా చెడ్డదమ్మా? చెప్పాలి గట్టిగా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. కొంచెం రీసౌండ్ రావాలి, మీ చెవుల్లోకి వెళ్ళాలి. అది చెప్పాలి గట్టిగా. లాస్ట్ అండ్ ఫైనల్, మంచిదా చెడ్డదా? చెడ్డది. రైట్. ఇప్పుడు చదవండి. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థిని మాత్రమే టీచర్ చదవమంటాడు. నేను కూడా ఇప్పుడు రేపు పొద్దున్న ప్రసంగం బయటికి వెళ్ళిన తర్వాత ఎవడో మొక్క కట్ చేసి యూట్యూబ్లో పెట్టాడు అనుకోండి, కింద ఎవడో అన్యుడు వచ్చి నేను ఎందుకు చదవాలి మీ బైబిల్ అన్నాడు అనుకోండి, అప్పుడు నేను ఏమని రిప్లై ఇస్తాను? నేను చెప్పింది నీకు గాదిరా అంటాను. నేను బైబిల్ చదవమని నీకు చెప్పలా. నేను ఎవరో చెప్తున్నాను? నేను నా దేవుని పిల్లలకు చెప్తున్నా, నా ఆత్మీయ విశ్వాసులైన దేవుని బిడ్డలకు చెప్తున్నా, నా సహోదరులకు చెప్తున్నా, నా సంఘ బిడ్డలకు చెప్తున్నా. అంతే తప్ప ఎవరో ఒక్కడికి బయట ఉన్నోడికి చెప్పాల్సిన అవసరత నాకు లేదు. క్రీస్తు యేసులో నాలాగా కడగబడిన నా రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, వాళ్ళకి చెప్తున్నా మీరు చదవాలని తప్ప ఎవడో బయట ఎవడో తిరుగుతుంటాడో వాడికి చెప్పాల్సిన నెసెసిటీ నాకు లేదు. ఎవడో మతోన్మాది ఉంటాడు, వాడిని చదవమని అడగాల్సిన అవసరత నాకు లేదు. అంతే కదా. ఇప్పుడు భోజనం చేసేవాళ్ళేదా తినో అని ఎవరినంటాం మనం? చెప్పండి, ఎవరినంటాం? మన పిల్లల్ని అంటాం. పక్కింటోడు పిల్లల దగ్గరికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళేదా తినో అంటే పక్కింటోడు ఊరుకుంటాడు. మనకెందుకు? ఆడపిల్లలను మనం ఎందుకు ఖండిస్తాం? ఆడపిల్లలకు మనం ఎందుకు బుద్ధి చెప్తాం తినమని? మన పిల్లలకు మనం చెప్తాం కదా. అలాగే ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, నా ముందు కూర్చొని వాక్యం నేర్చుకుంటున్నారు కాబట్టి, నేను మీకు బోధించడానికి బోధకుడిగా వచ్చాను కాబట్టి, దేవుడు నన్ను పంపించాడు కాబట్టి, నేను ఆయన సేవకుని కాబట్టి నేను మీకే చెప్తా. సో మీకే చెప్తున్నా ఏమని, సొంత బైబిల్ ఉండి కూడా చదవకపోతే రేపొద్దున తీర్పు దినమందు మీరు ఎవరికి లెక్క చెప్పాలి? ఏమడుగుతాడు ఇప్పుడు ఆయన? ఎందుకు చచ్చావు? మనకు కథలు బాగా వచ్చు. చేప ఎందుకు ఎండలేదు అందట. ఎందుకు ఎండలేదంటే గడ్డిమేటు అడ్డొచ్చింది అందట. ఏ గడ్డిమేటు ఎందుకు అడ్డొచ్చేవు అందట. అదేదో ఎద్దు నన్ను వేయలేదు అందట. ఇలాంటి దిక్కుమాల కథలు అల్లుకొని ప్రతి దానికి మన దగ్గర ఏముంటుంది? ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా రీజన్ ఉందా? రీజను? మిమ్మల్ని అడుగుతున్నాను, రీజన్ ఉందా? ఏం రీజన్ ఉంది చెప్పండి, నాకు చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు అనుకోండి కాసేపు, నా స్థానంలో మీరు దేవుడిని ఊహించుకోండి. నేను అడుగుతున్నట్టే దేవుడు అడుగుతున్నాడు అనుకోండి కాసేపు. ఏమనంటే, అమ్మా నీకు సొంత బైబిల్ ఇచ్చానే ఇవ్వలేదా? ఆన్సర్ ఇవ్వండి. ఇచ్చానే ఇవ్వలేదా? అందరూ చెప్పాలి. ఇచ్చాను. రైట్. ఎందుకు చదవలేదు? ఇప్పుడు ఎందుకు చదవలేదు చెప్పండి, మరి రీజన్ చెప్పండి. కళ్ళు లేవు ప్రభువా, కళ్ళు లేని కబోదిని ప్రభువా, ఎట్ట చదవగలను ప్రభువా? అయితే అది వ్యాలిడ్ రీజనే. సరే, కళ్ళు లేవు కాబట్టి కళ్ళు లేని వాళ్ళని వదిలేద్దాం. కళ్ళు లేని వాళ్ళు చేయొద్దండి. కళ్ళు లేని వాళ్ళని పక్క పెట్టేద్దాం. మరి కళ్ళు లేని వాళ్ళు ఎలా చదువుతారు? తప్పు కదా, మనం వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళు చదివించుకోవాలి. చదివేవాడు ఎవడో కూడా ఉండాలి పక్కన, లేదా నాలా బోధించేవాడు ఎవడో ఉంటే విని నేర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు అందరూ కళ్ళు లేని వాళ్ళు అయితే మీకు శిక్ష లేదు. మీరు గుడ్డివారైతే మీకేమి లేదన్నాడు ప్రభు, పాపం లేదన్నాడు యోహాను సువార్తలో. మీరు గుడ్డివారైన ఎడల మీకేమి లేదన్నాడు, పాపము లేకపోవును. కానీ మీరిప్పుడు చూచుచున్నామని చెప్పుకొనిచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది అన్నాడు. కేసు కొట్టేయడానికి వీలు లేదురా అబ్బాయి, కేసు అలాగే ఉంటుంది. ఎందుకు? నువ్వు గుడ్డోడివి, గుడ్డిదాని అయితే కేసు కొట్టేద్దాం. కానీ నువ్వు గుడ్డోడు కాదు, గుడ్డిదాను కాదు, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. కళ్ళు కూడా నేను ఇచ్చాను నీకు. బైబిల్ ఇచ్చింది నేను, కళ్ళు ఇచ్చింది కూడా నేనే. ఇప్పుడు కేసు కొట్టేయడానికి కుదరదు, గుడ్డిదాని అయితే నువ్వు కాదు. ఇంకో రీజన్ ఏదో చెప్పు.
అంటే ప్రభు నేను మెంటల్లీ హ్యాండిక్యాప్ని ప్రభు, కొంచెం తెంగరదాని ప్రభు, తెంగరోడిని, నాకు చదివినేమో అర్థం అవ్వ ప్రభు, అన్నం అనుకుని గడ్డి తినేస్తుంటాను ప్రభు, అన్నం అనుకుని మట్టి తినేస్తుంటాను ప్రభు, పిచ్చిదాని ప్రభు, పిచ్చోడు ప్రభు, నేను పిచ్చోడు ఏం చదువుతాడు ప్రభు, పిచ్చోడు అయితే కూడా నీకు ఎలిజిబిలిటీ ఉంది, ఏది నువ్వు చదవక్కల, నువ్వు పిచ్చిదాని అయితే చదవక్కల, పిచ్చోళ్ళు చేయొద్దండి. అర్థమైందనా భాష? నేను పిచ్చిదానండి అన్న వాళ్ళు చేయొద్దండి, తప్పలేదు, నువ్వు చదవక్కలేదు. కానీ పిచ్చోళ్ళు ఏం చదువుతారు పాపం కదా, వాళ్ళకి తెలియదు కదా. పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు, అందరూ మంచోళ్ళే, బుర్రలు బాగా పనిచేస్తున్నాయి. మీకు డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసు, మొగుడిని ఎలా సాధించాలో తెలుసు, పిల్లల్ని ఎలా ఏడిపించాలో తెలుసు, పిల్లల్ని ఎలా బాధించాలో తెలుసు, పక్కింటితో గొడవలు ఎలా పెట్టుకోవాలో తెలుసు, అక్కడిక్కడ సాడీలు ఎలా చెప్పాలో తెలుసు, ఇక్కడ విన్నది అక్కడికి ఎలా మోసేయాలో తెలుసు, అక్కడ విన్నది ఇక్కడికి ఎలా రెండు కలిపి చెప్పాలో తెలుసు, టీవీలు ఎలా చూడాలో తెలుసు, సీరియల్ ఎలా చూడాలో తెలుసు, సినిమాల గురించి ఎలా మాట్లాడుకోవాలో తెలుసు, రేపు ఎవడ గెలుస్తాడా అని పొద్దున్నే టీవీ పెట్టేసుకుని సాయంత్రం దాకా 1-2కి బయటికి వెళ్లకుండా అక్కడే తిని అక్కడే కూర్చుని అక్కడే స్నానం చేయడం ఎలా కూడా మీకు తెలుసు. అమెరికాలో ఎవడ గెలుస్తాడు, ఆఫ్రికాలో ఎవడ గెలుస్తాడు, పిఠాపురంలో ఎవడ గెలుస్తాడు, భీమవరంలో ఎవడ గెలుస్తాడు, ఈ పనికి మన సోదంతా మనకే కావాలి. రేపు పొద్దున అందరూ అదే పని మీద కూర్చుంటారు నాకు తెలిసి, ఏ పనికి వెళ్ళరు వీళ్ళు, రేపు పొద్దున అన్ని ఖాళీ కూర్చుంటారు వీళ్ళు. మళ్ళీ రేపు సాయంత్రం బాధతో ఒకడు కాయ ఓపెన్ చేస్తాడు, ఆనందంతో ఒకడు కాయ ఓపెన్ చేస్తాడు, బాధతో ఒకడు చీకులు ముక్కలు తింటాడు, ఆనందంతో ఒకడు తింటాడు, మందు కలిపి ఎలా గాల్చాలో తెలుసు, ఊరి మీద ఆబుతుల్లాగా ఎలా తిరగాలో తెలుసు, ఓటుకు డబ్బులు ఎలా పంచాలో తెలుసు, డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసు. ఈ మధ్య కొంతమంది పనికి మాలోళ్ళకి పందాలు ఎలా వేయాలో తెలుసు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడని ఇంత, జగన్ గెలుస్తాడని ఇంత, పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ఇంత, పందాలు ఎలాగ వేయాలో తెలుసు, ఆ డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో తెలుసు. ఇన్ని తెలిసినోడికి పిచ్చోడు అంటే ఏం బాగుంటుందండి అండి? పిచ్చోళ్ళ అబ్బే, వీళ్ళ పిచ్చోళ్ళు అన్నోడు పిచ్చోడు తప్ప వీళ్ళు ఎవరో పిచ్చోళ్ళు కాదు, అందరూ తెలివైన వాళ్ళే కదా. ఇప్పుడు చెప్పండి, దేవుడికి కారణం చెప్పాలి మీరు. దేవుడికి ఇప్పుడు న్యాయపీఠం మీద ఉన్నారు అనుకోండి, కాసేపు కారణం చెప్పాలి. ఇప్పుడు ఏమా అమ్మాయిలు కారణం చెప్పాలా వద్దా? చెప్పాలి కదా, బైబిల్ ఉందని చెయ్యొత్తారు కదా మరి. సెల్ ఫోన్ ఎంతమందికి ఉంది చెప్పండి? తప్పేమని చెప్పండి, నేను తీసేసుకోను మీ సెల్ ఫోను, అడగను, నేనేమో లాక్కోను మీ దగ్గర. ఉందన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. ఇంకా సెల్ ఫోన్ ఉందన్న వాళ్ళు చాలా సంతోషం. ఇంకా మీకు లేదమ్మా? ఉంది కదా, మరి ఆ కూర్చుంటారు, చేయి చూపించండి, తప్పే ఉంది. మొబైల్ ఉందన్న వాళ్ళు చేయి చూపించండి. అందరికి ఉంది కదా, ఇంచుమించు అందరికి ఉంది. ఎంతమంది వారం రోజులుగా నా ఫోన్ వాడకుండా పక్కన పెట్టానన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఫోన్ ముట్టుకొని వారం అయిందండి, ఇప్పుడు వరకు తీయలేదండి అన్న వాళ్ళు చేయొత్తాలి. నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే పొద్దున్న లేచాక బాత్రూమ్కి వెళ్ళేవారట ఇది వరకు. ఇప్పుడు ఫోన్ చూడకుండా బాత్రూమ్ కూడా రావట్లేదట వీళ్ళకి. అంతకేమైపోయారు, ఎడిక్ట్ అయిపోయారు. నిజం, మొన్న కుర్రాడు ఫోన్ పడిపోయిందని వచ్చారట. ఎక్కడ పడిపోయింది రాన్నాడట, బాత్రూంలో పడిపోయింది అన్నాడట. మరి దరిద్రుడు అసలు బాత్రూంలోకి ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళేవరా అన్నాడట. అలవాటు అయిపోయింది రావట్లేదండి అక్కడ అన్నాడట. పూర్వం చుట్టగాలిస్తే కానీ బాత్రూమ్కి వచ్చేది కాదట ముసలోళ్ళకి. అందుకని బాత్రూమ్కి వెళ్ళి చుట్టలిగించుకునేవారట వాళ్ళు. అంటే చుట్టకి బాత్రూమ్కి లింక్ అనమాట. ఇంకొంతమంది పేపర్ చదివితే తప్ప ఏమొచ్చేది కాదట, బాత్రూమ్కి వచ్చేది కాదట. ఇప్పుడు ఫోన్ చూసుకుంటే తప్ప ఏమి రావట్లేదట వీళ్ళకి. అంత ఎడిక్ట్ అయిపోయారనమాట దౌర్భాగ్యులు. బాత్రూంలో ఫోన్లు ఏంటండి దరిద్రం కాకపోతే? అక్కడే బోళ్ళంత క్రిములు ఉంటాయి, కీటకాలు ఉంటాయి. మళ్ళీ ఫోన్ నిండా అంటించుకుని తెచ్చుకోవడానికి కాకపోతే బాత్రూముల్లోకి ఫోన్లు ఏంటండి? బాత్రూముల్లో ఫోను, బెడ్రూముల్లో ఫోను, వంటగదిలో ఫోను, హాల్లో ఫోను, స్టోర్ రూమ్లోకి వెళ్ళిన ఫోను, శ్మశానానికి వెళ్ళిన ఫోనే కదరా నాయన. శ్మశానానికి వెళ్ళినా వదలట్లేదు. ఆ చచ్చిపోయిన శవాలతో కూడా సెల్ఫీలు తీసి చచ్చిపోతున్నారు వీళ్ళు. ఫేస్బుక్లో పెట్టుకుని శవం దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకున్నాడు, ఆడేమో పడుకుని పోయి ముక్కలు కొట్లెట్టుకుని ఆడున్నాడు. ఈడెట్రైతే తీసేస్తున్నాడు ఇక్కడ. ఏట్రా నాయన ఇలా తగలడ్డారు అంటే అంత ఎడిక్ట్ అయిపోయారు అనమాట. సంతోషం, కొనుక్కున్న ఫోను వాడుతున్నావు కదా, మరి దేవుడిచ్చిన బైబిల్ ఎందుకు వాడట్లేదు? కనీసం పొద్దున్న లేచాక చదవట్లేదు, రాత్రి పడుకునే ముందు చదవట్లేదు. అంటే చదవట్లేదంటే అర్థం చెప్పనా నేను? లోపలికి జ్ఞానాన్ని తీసుకోవట్లేదు. జ్ఞానం తీసుకుంటే అది మన హృదయంలోకి వచ్చేస్తే మనం లోకంలోకి వెళ్ళినప్పుడు వాడతాం దాన్ని. ఇప్పుడు లోకంలో మనం చెడిపోతున్నామంటే కారణం మన హృదయంలోకి ఏం వెళ్ళలేదు, దీపం వెళ్ళలేదు. దీపం లేకుండా నడిచే ప్రతివాడు చీకట్లో ఎక్కడ పడిపోతాడు? గోతిలో పడిపోతాడు. జాగ్రత్త.
ఈరోజు చాలామంది యవనస్తురాళ్ళు పెద్దలు చిన్నలు కూడా గోతులో పడిపోయారంటే కారణం వాళ్ళ హృదయాలలోనికి ఏం వెళ్ళలేదు, వాక్యం వెళ్ళలేదు. అందుకే ఆయన మాట, నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు. బండ లాంటి హృదయాలు బద్దలు కావట్లేదంటే కారణం దేవుని వాక్యం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళలేదు, దేవుని జ్ఞానం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళలేదు, దేవుని మాటలు వాళ్ళ బ్రతుకులోకి రాలేదు. అందుకే జ్ఞానం లేదు. బుద్ధి లేకయే నా జనులు నశించిపోవచ్చున్నారు, జ్ఞానము లేకయే నా ప్రజలు నశించిపోవచ్చున్నారు అని దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. నిజమే కదా? భోజనం లేకపోతే నీరసం, జ్ఞానం లేకపోతే పతనం. అర్థమైందా? భోజనం లేకపోతే శరీరానికి పతనం, జ్ఞానం లేకపోతే ఆత్మకు పతనం. ఈరోజు చాలామంది పతనావస్థకి వెళ్ళిపోయారంటే కారణం దేవుడిచ్చిన జ్ఞానాన్ని చదవకపోవటం. చచ్చిపోయారు తెలుసా? ఇది రాయడానికి చాలామంది చచ్చిపోతే మనం చదవటానికి చచ్చిపోతున్నాం. చచ్చిపోవడం అంటే వేరే కోణంలో చెప్తున్నాను నేను, అంటే ఇబ్బంది పడుతున్నామని. ఎందుకలా చచ్చిపోతావు అంటారు కదా, ఆ కోణంలో చెప్తున్నా. వాళ్ళు రాయడానికి నిజంగా చనిపోయారు, మనం చదవడానికి చచ్చిపోతున్నాం. కనీసం అర్థం చేసుకోవట్లేదు. పోనీ చదివితే నాకు అర్థం కావట్లేదండి అన్న, సరే మంచిది, చదివితే అర్థం కావట్లేదు. మరి ఎవరైనా విభజించి ఉపదేశిస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రసంగం మొదటి నుంచి గంట నుంచి మాట్లాడుతాను, గంట పైన అవుతున్నట్టుంది నేను మొదలుపెట్టి. 9:30కి ఎప్పుడో ఇచ్చారు నాకు సమయం, 10:40 దాటింది. సో నేను ఇంతసేపు ఓపిక్గా నిలబడి మాట్లాడుతూ ఉన్నాను, మీరు అందరూ కూర్చొని వింటూ ఉన్నారు, టైం కూడా తెలియట్లేదు. మీకు హృదయం లోపలికి వెళ్తుంది, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పే ప్రతిదీని. అంటే చదవక్కర్లేదు కదా, లోపల ఉన్న కంటెంట్ బోధకుడు ఉపదేశిస్తున్నా కూడా ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది. ఆడియో రూపంలో వినొచ్చు, వీడియో రూపంలో వినొచ్చు, మీ దగ్గర ఫోన్ ఉంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు, లౌడ్ స్పీకర్ పెట్టుకుని వినొచ్చు, పని చేసుకుంటూ వినొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అయినా వినొచ్చు కదా. అప్పుడప్పుడు చూడండి పాపం ఖాళీ లేక చాలామంది పోతూ తినేస్తుంటారు, పని చేసుకుంటూ కొంతమంది తినేస్తుంటారు. చూసారు ఎప్పుడైనా? హైదరాబాద్ వెళ్ళాను రోజు, మేము పొద్దునే వస్తున్నాం, పొద్దునే పోవడం కదా, అందరికీ హడావిడి. పాపం ఒక అబ్బాయి బ్యాగ్ తగిలించుకున్నాడు, ఇన్స్టార్ట్ చేసుకున్నాడు, చక్కగా చేతితో పట్టుకున్నాడు డొక్కు, అందులో ఉన్న ఇడ్లీలు ఉన్నాయో మరి ఏమున్నాయో ముంచుకుంటున్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు, పరిగెడుతున్నాడు. ఇటు పరిగెడుతూ తింటున్నాడు. ఎందుకు? ఆఫీస్కి టైంకి వెళ్ళాలంటే ఇప్పుడు టిఫిన్కి కాసేపు ఒక అరగంట కూర్చొని ప్రశాంతంగా మొక్క ఇరుచుకుని చట్నీలో అలా ఇలా ముంచి అలా వేసుకోవడానికి అంత టైము లేదు. అక్కడికి వెళ్తే బాస్ గడ్డెట్టేస్తాడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఉరుకు పరుగులు తింటూ పరిగెత్తాలి. అంటే ఎంత పనున్నా ఏం మర్చిపోలేదు పిల్లోడు, ఏం మర్చిపోలేదు. ఆ 4 ఇడ్లీలు లోపలేసుకోవడం మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు చెప్పండి? ఆ 4 ఇడ్లీలు లోపల పడకపోతే అక్కడికి వెళ్ళి కంప్యూటర్ ముందు కీబోర్డ్ నొక్కేది ఉండదు. డాక్టర్ గారు ఈ నాడిని నొక్కాలి, లేకపోతే గుండెల మీద చేతులు వేసి నొక్కాలి, ప్రెజర్ ఇవ్వాలి, చచ్చిపోతాడు. అంతే. తిండి లేకపోతే చచ్చిపోతామని నేర్చుకుంది ప్రపంచం. జ్ఞానం లేకపోతే చచ్చిపోవా నువ్వు? ఈరోజు ఎంతమంది అమ్మాయిలు పాడైపోయారు జ్ఞానం లేకే, ఎంతమంది అబ్బాయిలు పాడైపోయారు జ్ఞానం లేకే. యోసేపులాగా ఎందుకు ఫలించలేకపోతున్నారు? జ్ఞానం లేక. అబ్షాలోములాగా ఎందుకు చెడిపోతున్నారు? జ్ఞానం లేక. మరి ఎప్పటికి మారుతాం? నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ అందరినీ నిద్రలో కూడా గద్దించి బుద్ధి చెప్పునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఈ రాత్రి మీ పిల్లలతో మాట్లాడారు, సంతోషం తండ్రి. సూటిగా మీ పిల్లల హృదయాల్లోనికి మీ మాటలు పంపించారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత కూడా ఈ ఆలోచనలు ప్రభా వారి యొక్క అంతరంగంలో ప్రభా వారిని గద్దించినట్లు, వారికి బుద్ధి చెప్పినట్లు, వారిని సరిదిద్దునట్లు సహాయం దయచేయండి. రేపెల్లుండి కూడా విలువైన విషయాలు మేము మాట్లాడుకోబోతున్నాం. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించి నడిపించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ సంఘమంతటిని దీవించి ఆశీర్వదించమని, పిల్లలు మరలా ప్రయాణమై వారి గృహాలు వెళుతుండగా మీ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవలకి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ